ఈ క్రింది సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం ప్రధాన కారణాంక లబ్ధం పద్ధతిని ఉపయోగించి కనుగొనండి. మొదటిది 12, 15, రెండవది 48, 56, 72. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ముందుగా 12 మరియు 15ని చూద్దాం. ముందుగా ఇచ్చిన రెండు సంఖ్యలకు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. అంటే 12 మరియు 15లను ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాసుకుందాం. 12 = 2 × 2 × 3. 15 = 3 × 5. ఇప్పుడు దీనిలో ఉమ్మడి కారణాంకం 3, దాన్ని రాసుకుందాం. 3 ఇంటూ మిగిలిన కారణాంకాలను రాసుకోవాల్సి ఉంటుంది. అవి 2 × 2 × 5. అంటే మనకి 3 × 2 6, 6 × 2 12, 12 × 5 60 వస్తుంది. అంటే 12 మరియు 15ల యొక్క కనిష్ట సామాన్య గుణిజం 60 అన్నమాట. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. రెండవది 48, 56, 72. వీటన్నిటికీ విడివిడిగా ప్రధాన కారణాంకాలను రాసుకుందాం. 48 దీన్ని 2తో భాగించవచ్చు. 2తో భాగిస్తే మనకి 24 వస్తుంది. 24ను మళ్ళీ 2తో భాగిస్తే 12 వస్తుంది. 12ను మళ్ళీ 2తో భాగిస్తే 6 వస్తుంది. 6ను మళ్ళీ 2తో భాగిస్తే 3 వస్తుంది. కాబట్టి 48ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. 2 × 2 × 2 × 2 × 3గా రాసుకోవచ్చు. ఇప్పుడు 56కి చూద్దాం. 56ని 2తో భాగించవచ్చు కనుక 2తో మొదలు పెడదాం. 2 రెళ్ళ 4, 1 మిగులుతుంది. 2 8ల 16 కనుక మనకి 28 వచ్చింది. ఇప్పుడు దీన్ని 2తో భాగిద్దాం. 2 1ల 2 4ల. దీన్ని ఇప్పుడు 2తో మళ్ళీ భాగిస్తే మనకి 2 7ల 14 వస్తుంది. అంటే 56 = 2 × 2 × 2 × 7. ఇప్పుడు 72 యొక్క కారణాంకాలను చూద్దాము. 72 2తో భాగించబడుతుంది కనుక 2తో భాగిద్దాం. 2 3ల 6, 1 మిగులుతుంది. 2 6ల 12 కనుక 36 వచ్చింది. దీన్ని 2తో భాగిస్తే 2 1లు 2 8లు అంటే 18 వచ్చింది. ఇప్పుడు 2తో మళ్ళీ భాగిస్తే 2 9ల 18, 3 3ల 9 వస్తుంది. కనుక మనం 72 = 2 × 2 × 2 × 3 × 3 రాసుకోవచ్చు. మూడింటి యొక్క ఉమ్మడి కారణాంకములను తీసుకుందాం. మూడింటిలో 2 × 2 × 2 అన్నది ఉమ్మడిగా ఉంది. అలాగే 48లోను 72లోను 3 అన్నది ఉమ్మడిగా ఉంది. కనుక మనం ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలను రాసుకుందాం. 2 × 2 × 2 × 3. ఇప్పుడు మిగిలిన కారణాంకాలను రాసుకుందాం. 2 × 7 × 3. ఇప్పుడు వీటిని గుణిద్దాం. 2 × 2 4 వస్తుంది. 4 × 2 8 వస్తుంది. 8 × 3 24 వస్తుంది. 24 × 2 48 వస్తుంది. 48 × 7 మనకి 7 8ల 56 వస్తుంది.
7 4లు 28. 28 ప్లస్ 5 మనకి 33 వస్తుంది. అంటే 336 వచ్చింది. 336 ఇంటూ 3 మిగిలింది. కాబట్టి 336 ఇంటూ 3 చేద్దాం. 3 6 18, 3 3 9, 9 ప్లస్ 1 10 వస్తుంది. 0 ఇక్కడ రాసి 1 పైన క్యారీలో ఉంటుంది. 3 3 9, 9 ప్లస్ 1 10 వచ్చింది. కనుక 1008 అన్నది మనకి వచ్చిన కనిష్ట సామాన్య గుణిజం. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.